So good morning my dear students. In this present video I am going to explain the structure of diborane. So already we discussed the preparation, properties and applications of diborane 6. So diborane molecular formula is B2H6. So step by step structure no నోట్ డౌన్ చేసుకుంటూ వస్తే మీకు నోట్స్ ఇది రన్నింగ్ నోట్సే మెయిన్ నోట్స్గా కూడా మనం అక్కడ నోట్స్ను యూస్ చేసుకోవచ్చు. సో స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఎస్ఏ క్వశ్చన్కు రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్ స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్. సో డైబొరేన్ నిర్మాణాన్ని వివరింపము అంటాడు. సో మీరు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడి నుండి స్టార్ట్ చేస్తాము అంటే మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ డైబొరేన్ ఈజ్ B2H6. సో డైబొరేన్ అణు ఫార్ములా నుండి స్టార్ట్ చేస్తాం. సో డైబొరేన్ అణు ఫార్ములా ఈజ్ B2H6. డైబొరేన్ molecular formula is B2H6. If we observe the molecular formula of diborane, it is resembling with molecular formula of ethane, that is C2H6. సో బోరాన్ డైబొరేన్ మాలిక్యులర్ ఫార్ములా B2H6 అబ్జర్వ్ చేస్తే ఇది ఈథేన్ అణు ఫార్ములా C2H6ను పోలి ఉంది. సో B2H6 ఈథేన్ మాలిక్యులర్ ఫార్ములా C2H6ను పోలి ఉంది. సో కాబట్టి సైంటిస్ట్ ఏమనుకున్నారు, డైబొరేన్ ఈ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ రెజెంబ్లింగ్ విత్ ఈథేన్ మాలిక్యులర్ ఫార్ములా. సో మేబీ డైబొరేన్ స్ట్రక్చర్ ఇట్ ఈజ్ రిజెంబుల్ విత్ ఈథేన్ అనుకున్నారు. సో ఈథేన్ లైక్ స్ట్రక్చరు ప్రపోజ్ చేద్దాం అనుకున్నారు. దేనికి? డైబొరేన్కు. ఈథేన్ లైక్ స్ట్రక్చర్ను వేసుకోవాలా అంటే ఏమి ఈథేను? సో 2 కార్బన్ యాటమ్స్. ఈ 2 కార్బన్ యాటమ్స్ మధ్య ఈచ్ కార్బన్ యాటమ్కు 3 హైడ్రోజన్స్. సో ఇది ఈథేన్ స్ట్రక్చర్. C2H6 అంటే CH3 ఇది ఈథేన్ మాలిక్యులర్ ఫార్ములా. CH3 ఇన్ బిట్వీన్ 2 కార్బన్ యాటమ్స్ ఏముంది? కోవలెంట్ బాండ్ ఉంది. సో CH3. సో ఈథేన్ స్ట్రక్చర్కు ఎన్ని కోవలెంట్ బాండ్స్ అవసరం అవుతున్నాయి అంటే 1 2 3 4 5 6 7 నార్మల్ కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. సో ఈథేన్లో ఎన్ని బాండ్స్ ఉన్నాయి? సంయోజనీయ బంధాలు 7 సంయోజనీయ బంధాలు. సో ఈథేన్ అణు ఫార్ములా ఏమి? C2H6. సో ఈ ఈథేన్ స్ట్రక్చర్ డైబొరేన్కు ఉండాలా అంటే ఎన్ని బాండ్స్ అది ఫామ్ చేయాలా? 7 బాండ్స్, 7 కోవలెంట్ బాండ్స్ను తయారు చేయాలి. 7 సమయోజనీయ బంధాలు అనేవి డైబొరేన్లో చూపించాలి. అప్పుడు అది ఈథేన్ స్ట్రక్చర్ కలిగి ఉంది అని మనం కన్ఫర్మ్ చేస్తాం. సో ఈథేన్ లైక్ స్ట్రక్చర్ను రావాలా అంటే డైబొరేన్కు ఎన్ని బాండ్స్ ఉన్నాయి? ఈథేన్లో 7 కోవలెంట్ బాండ్స్, 7 సంయోజనీయ బంధాలు ఉన్నాయి. ఏంటేంటివి? CC బంధము 1, 6 CH బంధాలు ఉన్నాయి. సో ఒక CC బంధము, సో 1 CC బాండ్ అండ్ రిమైనింగ్ 6 ఆర్ CH బాండ్స్. సో CH బంధాలు 6 ఉన్నాయి, CC బంధము 1 ఉంది. సో ఓవరాల్గా కలిపితే ఎన్నవుతాయి? 7 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి. ఈథేన్ లైక్ స్ట్రక్చర్ రావాలా అంటే డైబొరేన్కు 7 కోవలెంట్ బాండ్స్ ఉన్నాయి, 7 సంయోజనీయ బంధాలు ఉన్నాయి. మరి ఈ స్ట్రక్చరులో డైబొరేన్ ఉందా చూద్దాం. సో బోరాన్, ఎన్ని బోరాన్ యాటమ్స్? 2 బోరాన్ యాటమ్స్ ఉన్నాయి. సో 2 బోరాన్ యాటమ్స్కు హైడ్రోజన్స్ H. సో 3 హైడ్రోజన్. కానీ BH3. సో బోరాను యాటమ్ల దగ్గర ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3 ఉన్నాయి. ఆ 3తో ఇది ఏం చేసింది? 3 బోరాను బాహ్య కర్పూరంలో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి.
సో 2s1 2px1 2py 1 2pz 0. సో కాన్ఫిగరేషన్ ఏమి బోరాన్ది అంటే పరమాణు సంఖ్య 5, అటామిక్ నెంబర్ ఈజ్ 5 అండ్ ఇట్స్ అవుటర్మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 2s1 2px1 2py1 2pz0. ఇట్ ఈజ్ ఎక్సైటెడ్ కాన్ఫిగరేషన్. సో డైబోరేను ఉద్రిక్త స్థితిలో విన్యాసము తీసుకుంటే ఉద్రిక్త స్థితిలో 2s1 2px1 2py1 2pz0 2pz0. సో ఇది ద కాన్ఫిగరేషన్ అవుటర్మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్. కాబట్టి ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్లు. సో ఆ మూడిటితో అది BH బంధాలు 3 ఏర్పడిపోయినాయి. ఇంకా ఈ బోరాన్ తీసుకుంటే ఇది కూడా 3 BH బంధాలను, ఇది 3 BH బంధాలను ఏర్పరిచింది. మళ్ళీ బోరాన్ యాటమ్ మధ్య బాండ్ ఫామ్ కావాలంటే ఇక్కడ డైబోరేన్లో బోరాను ఎలక్ట్రాన్ డిఫిషియంట్ యాటము. సో డైబోరేన్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ అని ఎందుకు అంటున్నామంటే బోరాన్ మధ్య కోవలెంట్ బాండ్ ఫామ్ చేయడానికి ఎలక్ట్రాన్స్ లేవు. సో బోరాన్కు ఎలక్ట్రాన్స్ లేవు. సో కాబట్టి డైబోరేన్ ఏమంటున్నాము? ఇట్ ఈజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్, ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనము. సో ఇక్కడ BH3 అయింది. మరి బోరాన్ యాటమ్ మధ్య బాండు ఫామ్ కావాలంటే ఎలక్ట్రాన్స్ డిఫిషియన్సీ ఉంది. సో ఎలక్ట్రాన్ల కొరత ఉంది. కాబట్టి డైబోరేన్ ఏం మాలిక్యూల్ అంటున్నాము? ఇట్ ఈజ్ ఏ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్. సో ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్. సో ఎలక్ట్రాన్ డిఫిషియంట్, ఎలక్ట్రాన్ కొరత గల సమూహము అంటాం. ఎలక్ట్రాన్ కొరత గల సమూహం. సో ఎందుకు ఎలక్ట్రాన్ కొరత అనేది మనం ఫస్ట్ క్లాస్లో నేను స్ట్రక్చర్లో చెప్తాను అని చెప్పినాను. సో ఇక్కడ మనం చెప్తున్నాం. సో డైబోరేను ఎలక్ట్రాన్ డిఫిషియంట్ మాలిక్యూల్. ఎందుకంటే నార్మల్ కోవలెంట్ బాండ్ను ఇన్ బిట్వీన్ 2 బోరాన్ ఐటమ్స్ అది ఫామ్ చేయలేకపోయింది. సో కాబట్టి ఇది ఎలక్ట్రాన్ డిఫిషియంట్, కొరత గల సమ్మేళనంగా మనం తీసుకున్నాం. మరి ఈథేన్ లైక్ స్ట్రక్చర్లో ఎగ్జిస్ట్ అవుతుంది ఈ మాలిక్యూల్ అనుకున్నారు. కానీ బికాస్ ఆఫ్ ఇట్స్ ఎలక్ట్రాన్ డిఫిషియన్సీ, సో డైబోరేన్కు ఇన్స్టెడ్ ఆఫ్ ఈథేన్ లైక్ స్ట్రక్చర్ ఇట్ ఈజ్ హ్యావింగ్ సమ్ అదర్ స్ట్రక్చర్ అని అనుకున్నాం. అంటే యాక్చువల్గా మాలిక్యులర్ ఫార్ములా B2H6 ఇట్ ఈజ్ రిజెంబ్లింగ్ విత్ ఈథేన్ మాలిక్యులర్ ఫార్ములా దట్ ఈస్ C2H6. సో సైంటిస్ట్ అజ్యూమ్ దట్ డైబోరేన్ ఈజ్ హ్యావింగ్ ఈథేన్ లైక్ స్ట్రక్చర్. బట్ ఒరిజినాలిటీకి వచ్చేసరికి, పిక్చర్లోకి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఎలక్ట్రాన్ మేడం స్క్రీన్ షేరింగ్ ఆగిపోయింది మేడం. ఇప్పుడు కనిపిస్తుందా వినీలా? ఇంకా రాలేదు మేడం. తక్కువ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్లు తక్కువ ఉన్నాయి. నిర్మాణాన్ని కలిగి ఉండాలా అంటే 14 సంయోజక ఎలక్ట్రాన్లు కావాలి. సో ఇట్ నీడ్స్ 14 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. బట్ డైబోరేన్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ 12 వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్. సో ఇట్ ఈస్ నీడెడ్, ఇంకా ఎన్ని అవసరం ఉన్నాయి? ఇంకా 2 ఎలక్ట్రాన్స్ డిఫిషియన్సీ ఉంది. సో డెఫిసిట్ ఉంది 2 ఎలక్ట్రాన్స్. సో దట్స్ వై డైబోరేన్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎలక్ట్రాన్ డిఫిషియంట్ కాంపౌండ్. సో ఇంకా 2 ఎలక్ట్రానులు తక్కువ ఉన్నాయి. సో కాబట్టి డైబోరేన్ ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనము అని అంటున్నాం. మరి ఈథేన్ స్ట్రక్చర్ కాకపోతే ఇంకేం స్ట్రక్చర్ ఉంటుంది డైబోరేన్కు అనేది నెక్స్ట్ టాస్క్. సో డైబోరేన్కు ఏం స్ట్రక్చర్ ఉండొచ్చు అనేది డీటెయిల్డ్గా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వద్దాం. సో డైబోరేన్ B2H6 కదా. సో B2H6
అయితే బోరాన్ అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏమి గ్రౌండ్ స్టేట్లో తీసుకుంటే 2s2 2px1 2py0 2pz0 ఇది గ్రౌండ్ స్టేట్ కాన్ఫిగరేషన్. ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఉద్రిక్త స్థితిలో 2s1 2px1 2py1 2pz0. ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ ఉద్రిక్త స్థితిలో ఇన్ అవుటర్ మోస్ట్ ఆర్బిట్ ద కాన్ఫిగరేషన్ ఆఫ్ బోరాన్ ఈజ్ 2s1 2px1 2py1 2pz0. సో బోరాన్ అటామిక్ నెంబర్ ఎంత 5. సో బోరాన్ అటామిక్ నెంబర్ ఈజ్ 5. You having configuration 1s2 2s2 2p1, but in excited state the one electron of 2s shifts towards py. So py like shift అవుతుంది. సో py like shift అయింది కాబట్టి 2s1 2px1 2py1 2pz0. సో బోరాన్ కాన్ఫిగరేషన్ 2s1 2px1 2py1 2pz0. అంటే అవుటర్ మోస్ట్లో ఎన్ని ఉన్నాయి అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ 3 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. pz ఆర్బిటాల్ ఈజ్ కంప్లీట్లీ వేకెంట్. సో 3 ఒంటరి ఎలక్ట్రాన్లు ఎస్ పిఎక్స్ పివైలో ఉన్నాయి. ఇంకా pz ఖాళీగా ఉంది, వేకెంట్గా ఉంది ఆర్బిటాల్. సో ఇది బోరాను ఎగ్జైటెడ్ స్టేట్లో దాని కాన్ఫిగరేషన్. అయితే సో ఇన్ డైబోరేన్ బోరాన్ ఈజ్ in sp3 hybridization, sp3 సంకరీకరణంలో పాల్గొంటుంది. sp3 సంకరీకరణంలో పాల్గొంటుంది. సో sp3. సో ఒక s ఆర్బిటాల్ ఎన్ని p ఆర్బిటాల్స్ ఉన్నాయి 3 p ఆర్బిటాల్స్, 1 s ఆర్బిటాల్ అండ్ 3 p ఆర్బిటాల్స్. ఓవరాల్గా ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి 1s ఆర్బిటాల్ ప్లస్ px py pz కలిపితే ఎన్ని అవుతున్నాయి 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్, 4 సంకర ఆర్బిటాలు ఉన్నాయి. సో 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 4 sp3 సంకర ఆర్బిటాలు ఉన్నాయి. సో బోరాన్ అటామిక్ నెంబర్ 5 1s2 2s2 2p1 అయితే ఇన్ ఎగ్జైటెడ్ స్టేట్ 1s2 2s1 2px1 2py1 2pz0. It is excited configuration. So in diborane, boron participates in sp3 hybridization. sp3 సంకరీకరణంలో పాల్గొంటుంది. అంటే ఎన్ని సంకర ఆర్బిటాలు ఉన్నాయి సో ఇట్ ఈస్ హ్యావింగ్ 4 హైబ్రిడ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్. సో 4 sp3 సంకర ఆర్బిటాలు ఉన్నాయి. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఫస్ట్ 3 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ హాఫ్ ఫిల్డ్. సో మొదటి 3 సంకర ఆర్బిటాలు సగము నిండి ఉన్నాయి. మొదటి 3 సంకర ఆర్బిటాలు సగము నిండి ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిపోయింది రిమైనింగ్ అనదర్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈజ్ వేకెంట్. ఇంకా మనం పిఎక్స్ పివై పిజెడ్ అనకూడదు, ఎస్ అని పిఎక్స్ అని అనకూడదు. సో ఓవరాల్గా ఏమన్నా 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, 4 sp3 సంకర ఆర్బిటాలు ఉన్నాయి. 4 sp3 సంకర ఆర్బిటాళ్లలో మొదటి 3 సంకర ఆర్బిటాళ్ళు సో 1వ sp3 సంకర ఆర్బిటాల్, 2వ sp3 సంకర ఆర్బిటాల్, 3వ sp3 సంకర ఆర్బిటాల్. సో ఫస్ట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, సెకండ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్, థర్డ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఎట్లున్నాయి దే ఆర్ హాఫ్ ఫిల్డ్, సగము నిండి ఉంది. సో ఫస్ట్ 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ హాఫ్ ఫిల్డ్. ఇంకా రిమైనింగ్ లాస్ట్ అంటే 4th sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఈజ్ వేకెంట్. 4వ చివరి sp3 సంకర ఆర్బిటాలు ఇది ఎట్లా ఉంది అంటే 4th వన్ ఈజ్ వేకెంట్, ఖాళీగా ఉంది, ఖాళీ సంకర ఆర్బిటాల్ను కలిగి ఉంది. సో ఇప్పుడు 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో బోరాన్ 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఫస్ట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫస్ట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ తీసుకుంటే బోరాన్ ఫస్ట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్
overlap with hydrogen 1s orbital. So boron first sp3 hybrid orbital overlap with hydrogen 1s orbital, hydrogen 1s తో ఫస్ట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ అవుతుంది. సో ఐ బోరాన్ ఫస్ట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ హైడ్రోజన్ 1s ఆర్బిటాల్తో ఏం ఫామ్ చేసింది, BH ఒక బాండ్ ఫామ్ అయింది, BH ఒకటి ఫామ్ అయింది. నెక్స్ట్ బోరాన్ అనదర్ sp3 hybrid orbital, that is second boron half filled second sp3 hybrid orbital overlap with hydrogen another hydrogen 1s orbital, hydrogen 1s orbital తో overlap అయి another BH bond ఫామ్ అవుతుంది, another BH bond ఫామ్ అయింది, BH bond ఫామ్ అయింది. అర్థమైందా? నెక్స్ట్ ఇంకొక బోరాన్ ఉంది కదా, బోరాన్. ఇంకా ఈ బోరాన్ దగ్గర ఎన్ని మిగిలిపోయినాయి, ఈ బోరాన్ దగ్గర ఇంకా 2 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ అవుతున్నాయి, ఇంకా ఒక 2 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మిగిలిపోయినాయి. ఆ 2 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో వన్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ అండ్ అనదర్ వన్ ఈజ్ వేకెంట్. సో మొత్తము 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్లో ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఫస్ట్ sp3 half filled hybrid orbital overlaps with hydrogen 1s orbital and form BH bond, boron hydrogen bond అని ఒకటి ఫామ్ చేసింది. నెక్స్ట్ సెకండ్ sp3 half filled hybrid orbital of boron overlap with hydrogen 1s orbital and form another BH bond, మళ్ళీ ఒక BH బంధాన్ని ఏర్పరిచింది. ఇంకెన్ని మిగిలిపోయినాయి బోరాన్ దగ్గర, 2 ఖర్చు అయిపోయినాయి. సో సగము నిండిన 2 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఖర్చు అయిపోయినాయి. ఇంకెన్ని మిగిలినాయి, ఇంకా 2 మిగిలినాయి. ఇంకా 2 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఆ రెండింటిలో వన్ ఈజ్ హాఫ్ ఫిల్డ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ అండ్ రిమైనింగ్ వన్ ఈజ్ వేకెంట్. ఇంకా మిగిలిపోయినది ఖాళీగా ఉంటుంది. అంటే ఒకటి హాఫ్ ఫిల్డ్ ఉంది, ఇంకొకటి ఎంటీ. అది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ రెండవ బోరాన్ తీసుకుంటే ఇట్ ఈజ్ ఆల్సో ఫస్ట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ హైడ్రోజన్ 1s. సో ఒక sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ హైడ్రోజన్ 1sతో ఓవర్లాప్ అయి హైడ్రోజన్ 1sతో ఓవర్లాప్ అయి ఇది ఒక BH బాండ్ను ఫామ్ చేస్తుంది. అట్లాగనే సెకండ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ హైడ్రోజన్ 1s అండ్ ఫామ్ అనదర్ BH బాండ్. అంటే బోరాన్ ఈచ్ బోరాన్ యాటమ్ దగ్గర 2 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ హైడ్రోజన్ 1s ఆర్బిటాల్స్తో ఓవర్లాప్ అయి 4 BH బాండ్స్ను ఫామ్ చేస్తుంది. 4 BH బాండ్స్ ఓవరాల్గా డైబోరేన్లో తీసుకుంటే 4 BH బాండ్స్ ఫామ్ అయినాయి. ఇంకా ఏం మిగిలిపోయినాయి, ఈచ్ బోరాన్ యాటమ్ దగ్గర ఇంకా ఏం మిగిలిపోయినాయి అంటే 2 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ మిగిలిపోయినాయి. సో 1 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ హాఫ్ ఫిల్డ్ తీసుకున్నాం, 1 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ బోరాన్ది, అనదర్ బోరాన్ వేకెంట్ తీసుకున్నాం, అనదర్ బోరాన్ వేకెంట్. నెక్స్ట్ హైడ్రోజన్ 1sతో ఓవర్లాప్ అవుతుంది. సో ఒక బోరాన్ sp3 హాఫ్ ఫిల్డ్, అనదర్ బోరాన్ వేకెంట్, హైడ్రోజన్ 1sతో. నెక్స్ట్ ఇంకా ఇంకొక బోరాన్ దగ్గర ఏం మిగిలిపోయి ఉంటుంది, వేకెంట్, హాఫ్ ఫిల్డ్, హైడ్రోజన్తో కలిపి BHB బాండ్ అనేది ఫామ్ అవుతుంది, BHB బాండ్. సో ఇంకొక మారు స్లోగా వింటే, సో బోరాన్, ఇక్కడ ఒక బోరాన్ వేస్తుంది, బోరాన్. సో ఫస్ట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ హైడ్రోజన్ 1sతో ఫామ్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ హైడ్రోజన్ 1s. నెక్స్ట్
బోరాన్. రెండవ బోరాన్ తీసుకుంటే దీంట్లో కూడా 4 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ హైబ్రిడ్ ఆర్బిటాల్తో హైడ్రోజన్ 1s, ఇంకా ఒక దాంతో హైడ్రోజన్ 1s అయిపోయింది. హైడ్రోజన్ 1s. సో ఒక బోరాన్ దగ్గర ఇంకేం మిగిలిపోయింటాయి? హాఫ్ వెల్డ్ మిగిలిపోయింది, వేకెంట్ మిగిలిపోయింది. ఈ బోరాన్ దగ్గర కూడా వేకెంట్ హాఫ్ ఫిల్డ్ మిగిలిపోయింది, హాఫ్ ఫిల్డ్ మిగిలిపోయింది. ఇప్పుడు బోరాన్, ఫస్ట్ బోరాన్ ఆటం యొక్క హాఫ్ ఫిల్డ్ sp3 ఆర్బిటాల్, ఒక బోరాన్ యొక్క హాఫ్ ఫిల్డ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ overlaps with hydrogen 1s orbital, hydrogen 1s orbital and vacant sp3 hybrid orbital. అంటే 3 centers 2 electron bond, 3 centers 2 electron bond అనేది ఫామ్ అవుతుంది. సో బోరాన్ బోరాన్ హైడ్రోజన్ BHB బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అట్లాగనే బోరాన్, సో ఇక్కడ బోరాన్ వేకెంట్, బోరాన్ sp3 హైబ్రిడ్ హాఫ్ ఫిల్డ్ ఆర్బిటాల్ హైడ్రోజన్ 1sతో, హైడ్రోజన్ 1sతో, హైడ్రోజన్ 1sతో. సో ఇది ఒక బాండ్ను ఫామ్ చేస్తుంది, BHB బాండ్, BHB బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇట్లాగా బోరాన్, సో ఎన్ని మార్లు వేసినా మీకు క్లారిటీ వస్తే చాలు. sp3 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 నిదానంగా చెప్తున్నాను అక్కడికి. సో హాఫ్ ఫీల్డ్ అన్నాం కాబట్టి ఒక డాట్ వేస్తున్నాం. డాట్ అంటే ఏమి? 1 ఎలక్ట్రాన్, ఒక చుక్క పెడితే 1 ఎలక్ట్రాన్. సో ఇక్కడ ఒక 1 ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక 1 ఎలక్ట్రాన్. ఈచ్ బోరాన్ దగ్గర ఫస్ట్ 2 sp3 హాఫ్ ఫీల్డ్ హైబ్రిడ్ ఆర్బిటల్స్ overlap with hydrogen 1s, hydrogen 1s, hydrogen 1s, hydrogen 1s. అంటే ఈ హైడ్రోజన్ 1s దీనికి డొనేట్ ఇచ్చేసి ఉంటుంది కదా. సో ఎన్ని ఫామ్ అయినాయి? BH బాండ్స్, B మధు, ఎవరు స్క్రీన్ షేరింగ్ ఆపేసి ఒకసారి నువ్వు. అవును మధు, ఎవరు తను? వీడియో షేరింగ్ అది ఆఫ్ చేసేయి. మ్యామ్. ఉండండి ఒక నిమిషం మేడం. మేడం మేడం మైక్ ఆన్ చేసుకోలే. సో 4 BHT బాండ్స్ మేడం వాట్సాప్లో మెసేజ్ చేద్దాం, ఏమైనా రిప్లై ఇస్తాం. మ్యామ్ ఏం వినీలా? మేడం అది స్క్రీన్ షేరింగ్ ది మ్యూట్ అయింది మేడం. స్క్రీన్ షేరింగ్ మ్యూట్ అయిందా? అవును మేడం. ఇప్పుడు చూడు. ఇక్కడ హాఫ్ ఫీల్డ్ సరే, వేకెంట్. సో మేడం ఒకటి పిన్ హాఫ్ ఫీల్డ్, చేస్తారా ఒకటి మేడం? వేకెంట్, ఒకటి హాఫ్ ఫీల్డ్, ఒకటి వేకెంట్ మిగిలిపోయింది. పిన్ నెక్స్ట్ ఇవి చేస్తారా ఏం మేడం? చేస్తాయి? ఏం చేసినాము? హైడ్రోజన్ 1s తో, హైడ్రోజన్ 1s అంటే మీకు స్మాల్ స్క్రీన్ కనిపిస్తుందా? అవును మేడం. BHB బాండ్స్ ను ఫామ్ చేస్తాయి. BHB
ఎక్కడ ఉంది అది? బి బిహెచ్బి బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. పెద్దగానే ఉంది కదా. బిహెచ్బి బాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇప్పుడు వీటిని కనిపిస్తుందా ఏమంటాము? వెనీలా? ఈ హైడ్రోజన్స్ చిన్నగా అంటే చిన్నగా అవి ఎన్ని కనబడతాను టూ మేడం మాకు. హైడ్రోజన్స్. ఆ? సో టూ ఆ? హైడ్రోజన్స్ వీటిని చిన్నగా హెచ్బి స్మాల్ స్క్రీన్ లో బ్రిడ్జ్డ్ బాండ్స్ పార్టిసిపెంట్స్ లాగా కనపడతాను బ్రిడ్జ్ మేడం. హైడ్రోజన్స్. అవునా? హెచ్బి అయ్యో, అంటే అవును. మళ్ళీ బ్రిడ్జ్డ్. ఇంతవరకు హెచ్బి చెప్పలేదే. బ్రిడ్జ్డ్ ఉండు, ఉండు. ఆ హైడ్రోజన్స్ పాప ఇక్కడ. ఎవరు వాళ్ళకి చిన్న ఇవి చూడు మేడం స్క్రీన్ ఇంకా. అబ్నార్మల్ బాండ్స్. ఇవి ఇది అసాధారణ చూడు. బంధాలు. సో 3 కేంద్రకాలు, బోరాన్ ఒక కేంద్రకం, హైడ్రోజన్ ఒక కేంద్రకం, బోరాన్ మరొక బోరాన్ ఇప్పుడు చూడు, కేంద్రకం. ఇప్పుడు 3 కనిపిస్తుంది నాన్న ఫుల్ కేంద్రకాల స్క్రీన్. 2 ఎలక్ట్రాన్లు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 2 లేదు మేడం. ఎలక్ట్రాన్ల ఇంకా బంధాలు. లేదా? 3 ఒకసారి కేంద్రకాల స్క్రీన్ షేరింగ్ 2 ఆపేసి మరీ ఎలక్ట్రాన్ల పెట్టారా బంధాలు మేడం? ఏర్పడినాయి. అవి అది ఎన్ని ఏర్పడినాయి ఏనా? డైబోరేన్లో? 2 స్క్రీన్ ఏర్పడుతున్నాయి. షేరింగ్ స్టాప్ చేసి 2 మరి ఏర్పడుతున్నాయి. బిహెచ్బి బాండ్స్ 2 అవును మేడం. బిహెచ్టి అప్పుడు టి వస్తుంది మేడం. టర్మినల్ బిహెచ్టి హైడ్రోజన్ బాండ్స్ తో 4 ఓవరాల్ గా ఎన్ని ఏర్పడుతున్నాయి? 4 + 2 6 ఏర్పడుతున్నాయి. బట్ ఆ 2 ఇక్కడ అబ్నార్మల్ బాండ్స్, అసాధారణ బంధాలుగా మనము కన్సిడర్ చేస్తాం. సో ఓన్లీ బ్రిడ్జ్డ్ బాండ్ మాత్రం చూపిస్తుంది. బి బి ఇంకా దూరంగా వేస్తాను. బోరాన్ షేరింగ్ కదా, స్టాప్ అనండి. ఇప్పుడు మళ్ళీ వెళ్ళండి షేరింగ్ లోకి వెళ్ళండి. ఇప్పుడు అడగండి. ఇప్పుడు కనిపిస్తుందా వినీలా? ఇప్పుడు మేడం వస్తాంది మేడం. వినీలా? వస్తాంది మేడం. సరే. హైడ్రోజన్ 1s, హైడ్రోజన్ 1s, ఇక్కడ కూడా హైడ్రోజన్ 1s. సో హైడ్రోజన్ 1s ఇవి 3 కేంద్రకాల 2 ఎలక్ట్రానుల బంధాలు. 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్. దీన్ని మనము 3c 2e అంటాం. నెక్స్ట్ 3c 2e. సో అవి ఎన్ని ఏర్పడతాయి డైబోరేన్లో? 2 బాండ్స్ ఫామ్. 2 బాండ్స్ ఫామ్ అవుతాయి. వీటినే అబ్నార్మల్ కోవలెంట్ బాండ్స్ అంటారు. అబ్నార్మల్, ఇవి అసాధారణంగా ఏర్పడేవి. ఇంకా జనరల్ గా ఏర్పడేవి ఎన్ని ఏర్పడినాయి? 4 బిహెచ్టి బాండ్స్ ఫామ్ అయినాయి. అవి జనరల్ గా నార్మల్ కోవలెంట్ బాండ్స్. నార్మల్ కోవలెంట్ సెకండ్ ఇయర్ లేదు, సో ఫస్ట్ ఇయర్ 4 ఫామ్ అయినాయి ఈచ్ బోరాన్ దగ్గర. ఇక్కడ 2, ఇంట్లోనే వీడియోలు తీసుకొస్తారు ఇక్కడ 2 ఈరోజు. కలిపితే ఈచ్ బోరాన్ దగ్గర 2 లాగా ఎన్ని ఏర్పడి ఉంటాయి? 1 2 3 4. సో 4 బిహెచ్టి బాండ్స్. అవేమి? 2 సెంటర్డ్ 2 సెకండ్ ఎలక్ట్రాన్. వస్తేనే 2 సెంటర్డ్ 2 లేదన్నా ఇప్పుడు ఎలక్ట్రాన్ ఇది యాక్షన్ నార్మల్. 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ అబ్నార్మల్. అబ్నార్మల్. సో ఇక్కడ మనం ఫస్ట్ డైబోరేన్లో సో ఫస్ట్ ఇనిషియల్గా ఏమనుకున్నారు? ఈథేన్ లాగానే. సో B2 H6 కదా మాలిక్యులర్ ఫార్ములా. సో B2 H6 మాలిక్యులర్ ఫార్ములా అయితే డౌన్లోడ్ చేసుకుని ఈథేన్లో 6 హైడ్రోజన్స్ ఈక్వివాలెంట్. సో 6 హైడ్రోజన్స్ సర్వ సమానాలు. ఈథేన్లో నువ్వు ఏ హైడ్రోజన్తో అయినా రియాక్షన్ జరిపించవచ్చు, ఎందుకంటే అవి సర్వ సమానాలు. ఈక్వి డిస్టెన్స్ కార్బన్తో ఈ అన్ని హైడ్రోజన్స్ ఈక్వి డిస్టెన్స్ కాబట్టి దే ఆర్ ఈక్వివాలెంట్ హైడ్రోజన్స్ అని మనం రాస్తాం. మరి అట్లాగనే డైబోరేన్లో ఉన్న 6 హైడ్రోజన్స్ ఈక్వివాలెంట్ అనుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది అంటే ఇన్ డైబోరేన్ BH4 ఇవి ఏం బాండ్స్? BH4 టర్మినల్ హైడ్రోజన్స్. అంటే టర్మినల్ హైడ్రోజన్స్ ఎందుకంటున్నాను? BHT. ఎన్నివి ఓవరాల్ గా ఎన్ని ఫామ్ అవుతున్నాయి? 4 ఫామ్ అవుతున్నాయి BHT బాండ్స్. సో 4 ఫామ్ అవుతున్నాయి కాబట్టి సో 4 హైడ్రోజన్స్ ఈక్వివాలెంట్ అయితే ఒకటి మ్యూట్ చేయండి మేడం. రెండు ఈ వాయిస్ బాండ్స్ ఇవి కలిసి వస్తున్నాయి 2 మేడం. బాండ్స్ ఫామ్ సరే, అవుతాయి. ఇవి వేరు, బిహెచ్టి వేరు అంటున్నాడు. అంటే బి బోరాను టర్మినల్ హైడ్రోజన్స్తో బాండ్ లెంత్ ఒక రకంగా ఉంటే బోరాను బ్రిడ్జ్డ్ హైడ్రోజన్తో బాండ్ లెంత్ ఒక రకంగా ఉంటుంది. బోరాన్ టర్మినల్ హైడ్రోజన్తో బాండ్ లెంత్ పేరు అని ఏ రియాక్షన్ బట్టి జరుగుతుంది తెలుస్తుంది అంటే మిథైలేషన్ రియాక్షన్, అంటే ఆల్కైలేషన్ జరిపించడం. సో ఆల్కైలేషన్ దట్ ఈస్ మిథైలేషన్ జరిపించి ఉంటే డైబోరేన్ను టెట్రా మిథైల్ బోరేన్ ఫామ్ అయింది. టెట్రా మిథైల్ బోరేన్. సో డైబోరేన్ను నేను మిథైలేషన్ జరిపించి ఉంటే సో 4
హైడ్రోజన్స్ మాత్రమే మిథైల్ గ్రూప్తో సబ్స్టిట్యూట్ అయినాయి. అంటే 4 హైడ్రోజన్స్ మాత్రమే మిథైల్ గ్రూప్తో సబ్స్టిట్యూట్ అయ్యి BH2CH3 టేకెన్ 4 టైమ్స్ వచ్చింది. BH2CH3 టేకెన్ 4 టైమ్స్ ఫామ్ అయింది. BH2CH3 టేకెన్ 4 టైమ్స్ ఫామ్ అయింది. అంటే టెట్రామిథైల్ బోరేన్ ఫామ్ అయింది. అంటే దాని అర్థం ఏమి అంటే 6 హైడ్రోజన్ యాటమ్స్ ఆర్ నాట్ ఈక్వివాలెంట్. 6 హైడ్రోజన్ పరమాణుకాలు సర్వ సమానాలు కాదు. సో 6 హైడ్రోజన్ యాటమ్స్ ఆర్ నాట్ ఈక్వివాలెంట్. సో 4 ఆర్ ఈక్వివాలెంట్, 4 ఈక్వివాలెంట్. కాబట్టి అవి 4 మిథైలేషన్లో ఇన్వాల్వ్ అయి టెట్రామిథైల్ బోరేన్ ఫామ్ అయింది. సో కాబట్టి 6 హైడ్రోజన్స్లో క్లాసిఫికేషన్ తీసుకున్నాం. 4 హైడ్రోజన్స్ టర్మినల్ హైడ్రోజన్స్ అయినాయి, 2 బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ అయినాయి. సో డైబోరేన్లో ఉన్న 6 హైడ్రోజన్ యాటమ్స్ దే ఆర్ నాట్ ఈక్వివాలెంట్. సో ఫస్ట్ 4 హైడ్రోజన్స్ ఆర్ టర్మినల్ హైడ్రోజన్స్, రిమైనింగ్ 2 ఆర్ బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్. సో చివరి హైడ్రోజన్లు 4 ఉంటే అదే బ్రిడ్జ్డ్ హైడ్రోజన్స్ వారధి హైడ్రోజన్లు 2 ఉన్నాయి. అవి చాలా స్థిరమైనవి. సో డైబోరేన్లో 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ దాంట్లోనే ఫామ్ అయ్యేది వారధి హైడ్రోజన్లతో. అవి 2 ఫామ్ అయి ఉంటాయి. ఇంకా 2 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? ఇవి నార్మల్ కోవలెంట్ బాండ్స్. ఇవి టర్మినల్ హైడ్రోజన్స్తో ఫామ్ అయ్యేవి. ఇవి ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 4 ఫామ్ అవుతాయి. సో 4 ఏర్పడతాయి. సో ఇన్ డైబోరేన్ 4 normal covalent bonds, that is 2 centered 2 electron bonds, and the remaining 2 are 3 centered 2 electron bonds. These are abnormal bonds, అసాధారణ బంధాలు. సో ఏం సంకరీకరణము అంటే sp3 సంకరీకరణం. సో ఇంకా నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. సో ఇది డైబోరేన్ స్ట్రక్చర్. సో మీరు అబ్జర్వ్ చేసినారు అంటే డైబోరేన్ స్ట్రక్చర్ చూడండి. సో sp3. సో మీకు ఒకటి సో హైడ్రోజన్ 1sతో ఫస్ట్ sp3. కాబట్టి ఒకటి రెడ్ మార్క్తో చూపించినాను, ఒకటి బ్లూ మార్క్తో చూపించినాను. సో ఫస్ట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ హైడ్రోజన్ 1s ఆర్బిటాల్. నెక్స్ట్ సెకండ్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్ ఓవర్లాప్ విత్ హైడ్రోజన్ 1s ఆర్బిటాల్. అది ఒక బోరాన్ యాటమ్. ఇంకొక బోరాన్కు కూడా హైడ్రోజన్ 1sతో sp3, హైడ్రోజన్ 1sతో sp3 అయిపోయినాయి. ఇంకేం మిగిలిపోతాయి? హాఫ్ ఫిల్డ్ ఒకటి మిగిలిపోతుంది, వేకెంట్ ఒకటి మిగిలిపోతుంది. సో బోరాన్ హాఫ్ ఫిల్డ్, హైడ్రోజన్ 1s అండ్ అనదర్ బోరాన్ వేకెంట్ sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్. సగము నిండిన హైడ్రోజన్ 1s మరియు బోరాన్ ఖాళీ ఆర్బిటాల్తో మనకు BHB బంధాలు అనేవి ఇవి BHB బంధాలు. సో BHB. సో BHB వీటినే మనం ఏమంటాము 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్, 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ అని అంటున్నాం. సో ఇవి ఎన్ని ఏర్పడతాయి డైబోరేన్లో? 2 ఏర్పడతాయి BHB బంధాలు. BHT బంధాలు 4 ఏర్పడుతున్నాయి ఓవరాల్గా. అయితే బాండ్ లెన్స్ ఎంత? HT రాసుకుంటే బోరాన్ యాటమ్ మధ్య బాండ్ లెంత్ ఎంత అంటే 1.77. ఇది 1.77 యాంగ్స్ట్రామ్స్ ఉంది. బోరాన్కు మధ్య బంధ దూరం ఎంత ఉంది? 1.77 యాంగ్స్ట్రామ్స్ ఉంది. బోరాన్కు మధ్య బంధ దూరము 1.77 యాంగ్స్ట్రామ్స్ ఉంది. నెక్స్ట్ బోరాన్కు HTకి అంటే టర్మినల్ హైడ్రోజన్కు టర్మినల్ హైడ్రోజన్కు మధ్య 1.19 యాంగ్స్ట్రామ్స్ ఉంది. 1.19 యాంగ్స్ట్రామ్స్. సో బోరాన్కు టర్మినల్ హైడ్రోజన్కు మధ్య 1.19 బంధ దూరం ఉంది. అయితే BHB దీని మధ్య సో BHB మధ్య ఎంత ఉంది అంటే 1.33 ఉంది. ఇంకో మాట చెప్తా చూడండి. బోరాన్
బోరాన్ HT HB ఇట్లా వేసుకుందాం. ఇప్పుడు బోరాన్కు 1.77 యాంగ్స్ట్రామ్స్, 1.77. BHTకి 1.99, 1.19, సారీ 1.19, 1. లక్ష్మీ వినీలా ఎస్ మ్యామ్. ఏదైనా వీడియోస్ నిలబడిపోయింది కదా? అవును మ్యామ్, లోడింగ్ కావాలి. అదే నెట్ ఏముంది, నెట్ ఉంది. సరే, అదే లోడింగ్ అయ్యే లోపల ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి అమ్మా. ఫస్ట్ ఇయర్స్ మీ నేమ్స్ తెలియదు, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి అన్న. అది లోడింగ్ టైం వేస్ట్ అవుతుంది కదా, ఏమన్నా ఉంటే అడగండి. మ్యామ్ అట్లా క్వశ్చన్స్ మోడల్ ఎట్లా అడుగుతారు అని చెప్పండి మ్యామ్ ఒకసారి. మీకు క్వశ్చన్స్ మోడల్ పేపర్ చెప్పలేదా మేడం, దీపిక మేడము? చెప్పలేదు మేడం. చెప్పలేదా? సో రేపు మోడల్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒకటి తీసి. సో మనకి ఉంది, మా సిసి వాళ్ళు ఒక మోడల్ పేపర్ ఇచ్చినారు ఫస్ట్ ఇయర్స్ కు సిలబస్ తో పాటు. సో రేపు కొంత ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసి సిలికోన్స్ రేపు స్టార్ట్ చేద్దాము. కొంత సిలికోన్స్ చెప్పి తర్వాత మీరు అడిగిన క్వశ్చన్ పేపర్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడైతే అక్క వాళ్ళకి 5 మార్క్స్ 10 మార్క్స్ ఉన్నాయి. 5 మార్క్స్ 5, 10 మార్క్స్ 5 రాయల వాళ్ళు. సో మీకు ఏమైనా చేంజెస్ ఉంటే నేను చూసి చెప్తాను క్వశ్చన్ పేపర్ లో. లేదంటే ఉండండి, ఇప్పుడే చూస్తాను. నెక్స్ట్ రావడం లేదు. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్ చూపించి నెక్స్ట్ బోరాను 1.33 యాంగ్స్ట్రామ్స్. అంటే 4 హైడ్రోజన్ ఆటమ్స్కు 1.19 ఉంటే 2 హైడ్రోజన్ ఆటమ్స్ బాండ్ డిస్టెన్స్ ఎంత? వినీలా ఇప్పుడు వినిపిస్తుందమ్మా, కనిపిస్తుందా? మేడం అవుతుంది, 1.33 ఉంది. సో ఇది డైబోరేన్ స్ట్రక్చర్. సో మీరు నేర్చుకునేటప్పుడు డైబోరేన్లో బోరాను ఏ హైబ్రిడైజేషన్లో ఉంది, sp3 హైబ్రిడైజేషన్. ఫస్ట్ రాసేటప్పుడు స్ట్రక్చర్ను ఎలుసిరేట్ చేయండి లేదా స్ట్రక్చర్ చెప్పండి అన్నప్పుడు బోరాన్ అటామిక్ నెంబర్ నుండి మొదలు పెట్టాల. సో బోరాన్ అటామిక్ నెంబర్ చెప్పాలా. నెక్స్ట్ బోరాను కాన్ఫిగరేషన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, గ్రౌండ్ స్టేట్, ఎగ్జైటెడ్ స్టేట్ చూపించి నెక్స్ట్ బోరాను హైబ్రిడైజేషన్, ఓవర్లాపింగ్ హైడ్రోజన్ 1sతో చూపించి దాని స్ట్రక్చర్స్ను వేసి మనము బాండ్ లెన్స్, బాండ్ డిస్టెన్సెస్ చెప్పాలి. నెక్స్ట్ సో డైబోరేను
లో ఉన్న ఈ వారధి బంధాల వలన బికాస్ ఆఫ్ బ్రిడ్జ్డ్ బాండ్స్, దట్ ఈస్ 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్. సో ఇవి ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్ను కలిగి ఉన్నాయి అంటే బనానా లైక్ స్ట్రక్చర్, బనానా అరటిపండు నిర్మాణాన్ని కలిగి ఉన్నాయి. ఎందుకు? 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్, 2 ఎలక్ట్రాన్ బాండ్ అక్కడ ఉంది కదా, అవి రిపల్షన్స్కు గురి అవ్వడం వలన, వికర్షణలకు గురి అవ్వడం వలన మనకు బనానా లైక్ స్ట్రక్చర్ వస్తుంది. సో బి వేస్తే ఇట్లా వేసుకోవాలి. ఇంక ఇది కామన్. హెచ్. సో ఇది బనానా లైక్ స్ట్రక్చర్, అరటి పండు నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సో డైబొరేన్ బనానా లైక్ స్ట్రక్చర్ను కలిగి ఉంటుంది. అరటి పండు నిర్మాణాన్ని ఎందుకు కలిగి ఉంది అంటే 3 కేంద్రకాల 2 ఎలక్ట్రాన్లు ఉండడం వలన అక్కడ రిపల్షన్స్, వికర్షణలకు గురి అవుతాయి. సో కాబట్టి ఆ వికర్షణల వల్ల దీనికి బనానా నిర్మాణము అనేది ఏర్పడుతుంది. సో ఇంతవరకు మీరు రాయాల్సి ఉంటుంది. డైబోరేన్ స్ట్రక్చర్ను ఒకవేళ వాళ్ళు ఎగ్జామ్స్లో అడిగితే ఈ పాయింట్స్ని అంతా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో ఇది డైబోరేన్ స్ట్రక్చర్. సో ఒకసారి ఇక్కడ రాసిన స్లైడ్స్ను మీరు అబ్జర్వ్ చేసినారు అంటే, in diborane 2 BH2 units are linked by 2 bridged hydrogens, therefore it has 8 BH bonds. 8. So BH2 units 8 గా మనకు కావాలి 4 కదా. however diborane has first ethane like structure చెప్పేటప్పుడు 12 valence electrons are not sufficient. సో కాబట్టి 8 BH బంధాలు ఏర్పడాలా అంటే సో సఫిషియెంట్గా మనకు నార్మల్ కోవలెంట్ బాండ్స్ని ఏర్పరిచేకి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉండాలి? యాక్చువల్గా నార్మల్ అంటే 14 ఉండాలి, బట్ మనకెన్ని ఉన్నాయి? ఓన్లీ 12 ఉన్నాయి. అంటే 2 ఎలక్ట్రాన్స్ వేకెన్సీ, 2 ఎలక్ట్రాన్స్ డిఫిషియన్సీ ఉంది. సో కాబట్టి ఇక్కడ 8 కాదు 6 అమ్మా, 6 BH bonds అక్కడ. సో however diborane has only 12 valence electrons and are not sufficient to form normal covalent bonds. The 4 terminal BH bonds are normal covalent bonds, that is 2 centered 2 electron bonds, 2C 2 electron bond తో denote చేస్తాం. The remaining 4 electrons have to be used for the bridged bonds, that is 2 ఉన్నాయి 3 centered BHB bonds utilize 2 electrons each. Hence these bonds are 3 centered 2 electron bonds, that is 3C 2 electron bonds. The bridging hydrogen atoms are in plane shown in the figure. That is in diborane, boron is in sp3 hybridization, sp3 సంకరీకరణలో పాల్గొంటుంది. సో ఇది స్ట్రక్చర్ అని చెప్తున్నారు. సో ఇవన్నీ నార్మల్ 1 2 3 ఇవి నార్మల్ కోవలెంట్ బాండ్స్, ఇవి బ్రిడ్జ్డ్ బాండ్స్ ఇవి అని మనకు ప్రీవియస్ స్లైడ్లో డిస్క్రిప్షన్, ఇక్కడ డయాగ్రామ్ ఇచ్చిన ఫిగర్ 2.3లో స్ట్రక్చర్ ఆఫ్ డైబోరేన్. నెక్స్ట్, the 3 of the 4 sp3 hybrid orbitals contains single electron and 4th orbital is vacant. ఇప్పుడు నేను చెప్పింది ఇదే. సో ఫస్ట్ 3 hybrid orbitals half filled, 4th one is vacant. 2 half filled orbitals, 2 half filled hybrid orbitals of each boron overlap with the 2 hydrogens to form 4 terminal 2 centered 2 electron bonds, leaving 1 empty and 1 half filled hybrid orbitals on each boron. ఒక సగం నిండిన మరియు ఖాళీగా ఉన్న ఆర్బిటాలను వదిలేస్తాయి ప్రతి బోరాన్ దగ్గర. సో అవి ఏం చేస్తున్నాయి? 3 సెంటర్డ్ 2 ఎలక్ట్రాన్ బాండ్స్ ఫార్మేషన్లో ఇన్వాల్వ్ అయి ఓవర్లాప్ అయ్యే హైడ్రోజన్స్తో హాఫ్ ఫిల్డ్ హైబ్రిడ్ ఆర్బిటాల్ ఆఫ్ 1 బోరాన్ and the empty hybrid orbital of another boron and half filled 1s orbital of hydrogen, thereby will get 3 centered 2 electron bond. That is ఎన్ని ఫామ్ అవుతున్నాయి ఇన్ డైబోరేన్? 2 ఫామ్ అవుతున్నాయి, 2 ఏర్పడుతున్నాయి. సో కాబట్టి 6 హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ నాట్
ఈక్వివాలెంట్. 6 హైడ్రోజన్లు సర్వసమానాలు కాదు డైబొరేన్లో. సో అది ఏ రియాక్షన్ బట్టి కన్ఫర్మ్ చేసుకున్నాము అంటే మిథైలేషన్ రియాక్షన్. సో డైబొరేను మిథైలేషన్కు గురి చేస్తే టెట్రామిథైల్ బోరేన్ ఫామ్ అయింది. టెట్రామిథైల్ బోరేన్ ఫామ్ అయింది అంటే 4 హైడ్రోజన్స్ మనకు మిథైల్తో సబ్స్టిట్యూట్ అవుతున్నాయి, రిమైనింగ్ 2 కావడం లేదు. BH2CH3 టేకెన్ 4 టైమ్స్. BH2 CH3 taken 4 times on methylation. BH2CH3 taken 4 times tetramethyl borane forming. అంటే 6లో 4 మాత్రమే ఈక్వివాలెంట్, రిమైనింగ్ 2 ఇక్కడ హైలీ స్టేబుల్ కాబట్టి అది మిథైలేషన్లో పార్టిసిపేట్ చేయలేదు. సో ఇట్లా మనం మిథైలేషన్ రియాక్షన్ బట్టి 6 సర్వసమానాలు కాదని, సో sp3 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతుందని. ఇంకా బాండ్ లెన్స్ తీసుకుంటే బోరాన్ యాటమ్కు 1.77 యాంగ్స్ట్రామ్స్, బోరాన్కు మధ్య 1.77 యాంగ్స్ట్రామ్స్, బోరాన్కు టర్మినల్ హైడ్రోజన్కు మధ్య 1.19 యాంగ్స్ట్రాము, బోరాను బ్రిడ్జ్డ్ హైడ్రోజన్కు మధ్య 1.33 యాంగ్స్ట్రామ్స్ బంధ దూరాలను బాండ్ లెన్స్ ఉన్నాయి. కాబట్టి మనకు మిథైలేషన్లో 4 హైడ్రోజన్స్ మాత్రమే పార్టిసిపేట్ చేసినాయి అని మనము ఈ బాండ్ లెన్స్ని బేస్ చేసుకొని కూడా చెప్పచ్చు. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్. సో మనము ఇనార్గానిక్ కెమిస్ట్రీలో ఫస్ట్ టాపిక్ కింద 13th గ్రూప్ ఎలిమెంట్స్లో డైబొరేన్ ప్రిపరేషను, డైబొరేన్ కెమికల్ ప్రాపర్టీసు, అప్లికేషన్స్ ఆఫ్ డైబొరేన్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్ కూడా నేర్చుకున్నాం. సో ఇది ఓవరాల్గా 13th గ్రూప్ ఎలిమెంట్స్. 13వ గ్రూపు మూలకమైనటువంటి బోరాన్ ఫ్యామిలీలో ఉన్న బోరాన్. సో మనము ఆ 13th గ్రూప్లో ఏ ఎలిమెంట్ తీసుకున్నా అవన్నీ ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాల కిందే తీసుకుంటాం. ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ యాటమ్స్, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ యాటమ్స్ ఇవి ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ను ఫామ్ చేస్తాయి. సో కాబట్టి 13th గ్రూప్ అంటేనే మనకు మైండ్లో గుర్తుకు రావాల్సింది ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలు. సో 13th గ్రూప్ ఎలిమెంట్స్ ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ కాంపౌండ్స్ను ప్రిపేర్ చేస్తాయి. అది అల్యూమినియం ట్రైక్లోరైడ్ కానీ మరి డైబొరేన్ కానీ ఇవి ఎలక్ట్రాన్ కొరత గల సమ్మేళనాలు. సో కాబట్టి ఇవి అడక్స్ ఫార్మేషన్లో అంటే డైనోఫైల్గా ఈన్తో రియాక్ట్ అయ్యి మనకు అడక్స్ను అనేవి ఏర్పరుస్తాయి. సో ఇంకా ఈ డైబొరేన్ అప్లికేషన్స్ మనం లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాము. సో డైబొరేన్తో మనము నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సింథసైజ్ చేస్తున్నాము. నెక్స్ట్ బోరాన్ యాసిడ్, బోరాన్ ఆక్సైడ్స్, నెక్స్ట్ మెటాబోరేట్స్, నెక్స్ట్ మెటాబోరేట్స్, మెటల్ బోరోహైడ్రైడ్స్ సింథసైజ్ చేయడానికి మనము ఈ డైబొరేన్స్ను యూజ్ చేస్తాము. సో ఇక్కడ హైడ్రోజన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇవి రెడ్యూసింగ్ ఏజెంట్గా మనం డైబొరేన్ను ఆర్గానిక్ కాంపౌండ్స్ సింథసిస్లో ఎక్కువగా ఆర్గానిక్ కాంపౌండ్ సింథసిస్లో డైబొరేన్ను క్షయకారిణిగా కూడా ఉపయోగించుకుంటాము. నెక్స్ట్ ఇది ఆక్సీకరణ చర్యలో ఇన్వాల్వ్ అయితే మనకు మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ శక్తి అనేది అక్కడ విడుదలవుతోంది. ఆ శక్తిని ఇంధనము మండించడానికి, ఇంధనాలు మండించేందుకు ఉపయోగించుకుంటున్నాం. సో ఇది డైబొరేన్ అప్లికేషన్స్ దండిగా ఉన్నాయి. నెక్స్ట్ దాని స్ట్రక్చర్ కూడా ఇది జనరల్గా కాకుండా బాండ్స్ని ఏర్పరుస్తుంది, స్పెషాలిటీ ఉంది కాబట్టి సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇంపార్టెంట్. సో వాడు ఎస్ఏ క్వశ్చన్ కింద ప్రిపరేషను, ప్రాపర్టీస్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్ అన్నప్పుడు నేను నిన్న వీడియోలో ఈరోజు చెప్పినది అంతా రెండు కలిపి మీరు ఎగ్జామ్కు రాయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇన్ కేస్ మీరు నోట్స్ రాసుకోకపోయి ఉంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇదే స్లైడ్స్ను మీరు నోట్స్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది స్ట్రక్చర్ ఆఫ్ డైబొరేన్. సో వీడియోని జాగ్రత్తగా పెన్ను పేపర్ తీసుకొని నోట్ డౌన్ చేసుకొని రన్నింగ్ నోట్స్ లాగా మీరు అదే నోట్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇయర్స్ మీకు ఎగ్జామ్స్ కావలేదు కాబట్టి ఫస్ట్ సెమ్లో సో షార్ట్గా ఎప్పుడో సడన్గా ఎగ్జామ్స్ అంటే మీరు టెన్షన్ పడకుండా సో కాన్సన్ట్రేట్ చేస్తుండేది కూడా మనం వీడియోస్ ప్రిపేర్ చేసేటప్పుడు మెయిన్ టాపిక్స్నే నేను డిస్కస్ చేస్తున్నాను. మీరు అబ్జర్వ్ చేసినాడంటే సో లిక్విడ్ క్రిస్టల్స్ అని లాస్ట్ వీడియోలో మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ కాన్సన్ట్రేట్ చేసినాము. లక్ష్మీ వెనీలా ఎస్ మ్యామ్.
విన్నారమ్మా వీడియో? మ్యామ్ విన్నాం మ్యామ్. సో ఆల్రెడీ మేడం ఫినిష్ చేసినారు ఈ టాపిక్ కదా. అవును మ్యామ్. ప్లస్ మీకు ఇంటర్మీడియట్ లో కూడా స్ట్రక్చర్ ఆఫ్ డైబోరైన్ ఉంది. మరి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి నాన్న. నో డౌట్స్ మ్యామ్. ఇంకా ఎవరన్నా మాట్లాడతారేమో మాట్లాడండి అమ్మా. ప్రీతి 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 స్నేహలత స్నేహలత ఉన్నావమ్మా? ఏం నాన్న ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. డౌట్స్ పవిత్ర మాట్లాడుతున్నావా? పవిత్ర సో మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగినారు కదా, క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అని. సేమ్ ఫైనల్ ఇయర్ సెకండ్ ఇయర్స్ కు మీ సీనియర్స్ కి ఎట్లుందో అదే మోడల్లోనే ఉందమ్మా. థియరీ 75 మార్క్స్ ఉంటుంది మీకు థియరీ. 25 మార్క్స్ ఇంటర్నల్ ఎగ్జామ్ మిడ్ మార్క్స్. 25 మార్క్స్ అవి స్కోర్ చేస్తే ఎక్స్టర్నల్ కింద మీకు 75 మార్క్స్ కు మీకు ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది 75 మార్కులకు. సో దాంట్లో 5 మార్క్స్ 5 ఉంటాయి. వింటున్నారమ్మా వినీలా? మ్యామ్. సో 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. 10 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఉంటాయి. ఓవరాల్ మీకు 75 మార్క్స్ ఉంటుంది క్వశ్చన్ పేపర్. చాయిస్ ఉండదా మ్యామ్? 5 మార్క్స్ చాయిస్ ఏమి అంటే 1 to 8 అంటే 3 క్వశ్చన్స్ చాయిస్ అంతే. 1 to 8 క్వశ్చన్స్ షార్ట్ నోట్స్ కింద. ఆ 8 క్వశ్చన్స్ లో మీరు 5 పిక్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇంకా 9 to 13 ఇంటర్నల్ చాయిస్ కింద ఎస్ఏ క్వశ్చన్స్ అడుగుతాడు. 9 to 13 అంటే ఎన్ని క్వశ్చన్స్? 5 క్వశ్చన్స్. సో ఇంటర్నల్ చాయిస్ అంటే ఓవరాల్ గా 10 క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో నువ్వు 5 క్వశ్చన్స్ పిక్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇంటర్నల్ చాయిస్ అంటున్నాం కాబట్టి సో మీరు ప్రతి చాప్టర్ లోన క్వశ్చన్స్ ప్రిపేర్ అయ్యి ఉంటే రాయగలుగుతారు ఎస్ఏ క్వశ్చన్స్. సో ఓవరాల్ గా మీకు 75 మార్క్స్ ఉంటుంది థియరీ ఎగ్జామ్. 25 మార్క్స్ మిడ్ మార్క్స్ స్కోర్ చేసుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేసింటే లాస్ట్ 6-5 డేస్ ఎన్ని డేస్ నుండో మీకు వీడియోస్ వరుసగా పెడుతున్నాం కదా. సో అన్ని మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండేవే రివిజన్ కింద పెడుతున్నాము. విన్న వాళ్ళకి ఇప్పుడు రివిజన్ కింద మీకు ప్లస్ పాయింట్. ఎగ్జామ్ ఇన్ కేస్ సడన్ గా కమెంట్స్ చేస్తే మీరు వింటున్నారు కాబట్టి అర్థం అవుతుంది కాబట్టి ఇమ్మీడియట్ గా స్కోర్ చేయడానికి స్కోప్ ఉంది. సో వినని వాళ్ళకు ఇప్పుడు మరి ఇబ్బంది అవుతుంది. సో అందుకే ప్రతి వీడియోని యూట్యూబ్ లోనే అప్లోడ్ చేస్తున్నాను. మీకు వాట్సాప్ లో కూడా సెండ్ చేస్తున్నాము. మీరు ఇన్ కేస్ ఆన్లైన్ లో వినని వాళ్ళు దయచేసి ఆ వీడియోస్ ఓపెన్ చేసుకొని చూసుకోండి. యశోద వింటున్నావమ్మా డైలీ వీడియోస్? వింటున్నాను. ఈ అమ్మాయి శ్రావణి ఎవరు ఇప్పుడు జాయిన్ అవుతుంది. ఇప్పుడు చూసుకున్నట్టుంది వాట్సాప్ లో ఈ వీడియో. చెప్పనా? లేదు ఈ రోజు సడన్ గా పెడదాము ఆన్లైన్ క్లాస్, ఎంతమంది అటెండ్ అవుతున్నారు అని స్టార్ట్ చేసినాము. అక్క వాళ్ళకు కూడా ఈ రోజే స్టార్ట్ చేసినాం. సో మీలాగే వాళ్ళకు కూడా డైరెక్ట్ గా యూట్యూబ్ లో అప్లోడ్ చేసి లింక్ పెడతా ఉన్నట్టు. సో ఇంకా టుమారో నుండి రెగ్యులర్ గా ఆన్లైన్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం నాన్న. మేడం మాకు సేమ్ టైం లో తెలుగు కూడా ఉంది, కెమిస్ట్రీ కూడా ఉంది మేడం. ఏందమ్మా? క్లాస్ సేమ్ టైం లో ఉంది మేడం, తెలుగు కెమిస్ట్రీ. వాళ్ళు ఎన్ని రోజులు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నారా? కాదు మేడం, ఈ రోజు నుండి ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. తెలుగు ఈ రోజే విన్నాము. ఇప్పుడు కెమిస్ట్రీ తెలుగు అయిపోయింది, కెమిస్ట్రీకి జాయిన్. అవునా? ఇప్పుడు కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ అమ్మా 2 hours. ట్యూస్డే లాస్ట్ 2 hours ప్రాక్టికల్స్ ఉంది. తెలుగు ఏ అవర్ లో ఉంది? 1:45 నుంచి అట్లా కాదు. ఇది 4th hour ఉందా 5th hour ఉందా తెలుగు? లాస్ట్ అవరా 5th hour 4th hour? నేను కాదన్నా మీకు వాట్సాప్ లో టైం టేబుల్ సెండ్ చేసినా కదా.
చేశాను. అమ్మా సౌండ్ ముట్టుకోటారు. వాయిస్ వినిపించట్లేదు మ్యామ్. మేడం లెఫ్ట్ అయిపోయింది కదా. మేడం లెఫ్ట్ అయిపోయింది. ఎవరు మాట్లాడకండి, రికార్డ్ అవుతుందంట. ఇలా మెసేజ్ పెట్టు మేడంకి. ఇలా మేడంకి మెసేజ్ పెట్టు. మేడం ఆన్లైన్లోనే ఉంది, చూసుకోలేదు ఇంకా మెసేజ్. మాట్లాడకండి, రికార్డ్ అవుతుంది. లెఫ్ట్ అవ్వండి. ఏంది ఉండేది పోతే. అరే క్లాస్ అయిపోయింది, క్లాస్ అయిపోయింది. మేడం గ్రూప్లో మెసేజ్ పెట్టింది, మనం చూసుకోలేదు. క్లాస్ అయిపోయింది, అందరూ లెఫ్ట్ అవ్వండి ఇంకా. ఓకే బాయ్ వినిలా. బాయ్. బాయ్. అయిపోయింది క్లాస్, బాయ్.